హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ బోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్. ఈ వీడియోలో సి లాంగ్వేజ్ లో 2 డైమెన్షన్ అరే గురించి నేను క్లియర్ ప్రోగ్రామ్ ని ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 డైమెన్షన్ అరేకి సంబంధించిన తీరిపాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడనట్లయితే మన ఛానల్ సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్ లో ఉంటుంది. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే మనం ప్రాక్టికల్ గా చూద్దాం. ఇక్కడ రఫ్ గా డెఫినేషన్స్ కూడా రాశాను. సో మీరైతే ఒకసారి నోట్స్ తీసుకొని ఇదంతా క్లియర్ గా రాసుకోండి. దీని గురించి నేను ఆల్రెడీ బోర్డు పైన కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. 1 డైమెన్షన్ అరే అయినా 2 డైమెన్షన్ అరే అయినా ఇంప్లిమెంట్ చేయాలంటే మనం 3 స్టెప్స్ అయితే ఫాలో అవుతూ ఉంటాం. డిక్లరేషన్, మెమోరలైజేషన్, తర్వాత ఇనిషియలైజేషన్. అట్లనే ఆల్ ఇన్ వన్ స్టెప్ కూడా ఉంటుంది. మీరు కావాలంటే ఇవన్నీ తీరిపాటు అయితే రాసేసుకోండి. నేను ఇక్కడ ప్రోగ్రామ్ కూడా ఆల్రెడీ రాశాను. ప్రోగ్రామ్ని దేవ్ సిలబస్లో ఎగ్జిక్యూషన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒకసారి ప్రోగ్రామ్ని కాపీ చేసి దేవ్ సిలబస్లో పేస్ట్ చేస్తాను. ఒక్కసారి ప్రోగ్రామ్ చూసినట్లయితే ఫస్ట్ అయితే హెడర్ ఫైల్, తర్వాత మెయిన్ ఫంక్షన్. ఇక్కడ 2 వేరియబుల్స్ అయితే తీసుకున్నాను, ఇంట్ i, g అని చెప్పేసి. ఎందుకంటే ఫర్ లూప్లో మనకు కావాలి కాబట్టి దాని గురించి అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. సో ఒక్కసారి ఇక్కడ చూసినట్లయితే ఇంట్ a ఆఫ్ 3, 3 అన్నాను. ఇది అరే. ఇందులో ఏంటి అంటే 3 rows 3 columns తీసుకున్నాను. ఫస్ట్ ఎప్పుడైనా రో ఉంటుంది, తర్వాత కాలం ఉంటుంది. ఓకే, సో వాటికి సంబంధించిన వాల్యూస్ కూడా నేను ఇక్కడ పాస్ చేశాను. అంటే నేను ఇక్కడ ఏం చేశాను అంటే ఆల్ ఇన్ వన్ స్టెప్ రాస్తాను. ఓకే, సో 3 rows 3 columnsకు సంబంధించి కంప్లీట్ వాల్యూస్ అని ఇక్కడ ఇచ్చేసాను. సో 3 into 3 అంటే 9 వాల్యూస్ ఇవ్వాలి. సో 9 వాల్యూస్ ఇక్కడ ఇచ్చిన. ఓకే, నెక్స్ట్ వీటిని మనం డిస్ప్లే చేయాలంటే 2 ఫర్ లూప్స్ రిక్వైర్డ్. ఒకటేమో రోస్ కోసం, ఒకటేమో కాలమ్స్ కోసం. ఓకే, ఫస్ట్ ఎప్పుడైనా సరే రో ఫర్ లూప్ రాయాలి, తర్వాత కాలం ఫర్ లూప్ రాయాలి. సో ఇది రో ఫర్ లూప్. రో ఫర్ లూప్స్ అంటే మనకి రో ఎన్ని ఉన్నాయి, మనం ఇక్కడ ఎంత తీసుకున్నాం, రో సైజు 3 కాబట్టి. సో ఫస్ట్ రోస్ ఫర్ లూప్ వచ్చేసి 3 times రిపీట్ అయ్యే విధంగా మనం ఇక్కడ డిజైన్ చేసుకోవాలి. సో ఇక్కడ i = 0, i less than equal to i++ అని రాసుకున్నాం. సో i = 0 ఎందుకు తీసుకోవాలంటే అరేలో ఇండెక్స్ 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 నుండి స్టార్ట్ చేస్తున్నాను, తర్వాత 2 వరకు వెళ్తుంది. అంటే i వాల్యూ 0, 1, 2 అంటే 3 times రిపీట్ అయింది. సో ఈ ఫర్ లూప్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ లాస్ట్లో క్లోజ్ చేసినాను. సో ఇదంతా ఎందుకు రాస్తున్నాం అంటే డిస్ప్లే కోసం రాస్తా ఉన్నాను. నెక్స్ట్ ఫర్ లూప్ వచ్చేసి ఇన్నర్గా కాలమ్స్ ఫర్ లూప్ రాయాలి. కాలమ్స్ ఫర్ లూప్ కూడా 3 times రిపీట్ అవ్వాలి. j = 0, j less than equal to j++. సో ఇన్నర్ లూప్ లోపల printf %d a of ij అన్నాం. i అంటేనేమో రో, j అంటేనేమో కాలం. సో i = 0 ఫస్ట్ కండిషన్ ట్రూ అవుతుంది, లోపలికి ఎంటర్ అవుతుంది. సో నెక్స్ట్ కాలమ్స్ ఫర్ లూప్ రిపీట్ అవ్వకుండా పోతుంది. సో కాలం ఫర్ లూప్లో j వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది, తర్వాత 1 అవుతుంది, తర్వాత 2 అవుతుంది. బట్ i వాల్యూ మాత్రం 0నే, అంటే ఫస్ట్ రో కంప్లీటెడ్. సో కట్సర్ నెక్స్ట్ లైన్లోకి వస్తుంది, తర్వాత i వాల్యూ 1 అంటే సెకండ్ రోకి వెళ్తుంది. నెక్స్ట్ j = 0, j = 1, j = 2 అంటే సెకండ్ రో కంప్లీట్ అవుతుంది. ఆ విధంగా మనకు డిస్ప్లే అంతా జరిగిపోతూ ఉంటుంది. దీనికి సంబంధించిన తీర్పాటు కూడా నేను ఆల్రెడీ క్లియర్ బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఒకసారి దీన్ని సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఫస్ట్ అయితే ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాజ్ 2D సి లాంగ్వేజ్లో సేవ్ చేద్దాం. సేవ్ నౌ, కంపైల్, రన్. చూడండి, ఆటోమేటిక్గా డిస్ప్లే అయితే అయిపోయింది. సో కావాలంటే ఈ వాల్యూస్ మన కీబోర్డ్ నుంచి కూడా మనం ఇవ్వచ్చు. కీబోర్డ్ నుంచి ఇవ్వాలంటే మళ్ళీ 2 ఫర్ లూప్స్ యూజ్ చేయాలి. ఆ 2 ఫర్ లూప్స్ యూజ్ చేసి మన కీబోర్డ్ నుంచి కూడా ఇవ్వచ్చు. సో ఒకసారి కీబోర్డ్ నుంచి కూడా ఎలా ఇవ్వాలో ఒకసారి చూపిస్తాను. ఇక్కడైతే ఫస్ట్ డిక్లరేషన్. మనం ఇప్పుడు కీబోర్డ్ నుంచి ఇవ్వాలంటే కూడా 2 ఫర్ లూప్స్ రాయాలి కాబట్టి దీన్ని నేను ఇక్కడ కాపీ చేస్తాను. చూడండి, i = 0, i less than equal to 2. ఇది రోస్కు సంబంధించి, ఇదేమో కాలమ్స్ సంబంధించి. ఇక్కడ ప్రింట్ఎఫ్ ప్లేస్లో ఏం చేయాలి, స్కాన్అప్ పెట్టాలి, అంతే. సో ఇక్కడ అడ్రస్ ఆపరేటర్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ఎఫ్ స్లాష్ అని అవసరం లేదు, ఎందుకంటే కట్సర్ నెక్స్ట్ లైన్లోకి రావాల్సిన అవసరం లేదు కాబట్టి దీన్ని తీసేద్దాం. ఓకే, ఇది కీబోర్డ్ నుంచి రీడ్ చేయడానికి. దీని కింద ఒక చిన్న మెసేజ్ పెడదాం, ప్రింట్ఎఫ్ 2D array elements are అని చెప్పేసి ఒక మెసేజ్ పెడతాను. మెసేజ్ వస్తుంది, తర్వాత వాల్యూస్ అన్ని మనకు డిస్ప్లే అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ నుండి ఇదంతా డిస్ప్లే కోసం. ఓకే, ఇదేమో రీడింగ్ కోసము, ఇదేమో డిస్ప్లే కోసం. రీడింగ్ కోసం కావాలంటే మీరు ఇక్కడ ఇంకొక మెసేజ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చిన్న మెసేజ్ పెడదాం, ప్రింట్ఎఫ్ ఎన్ని ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి, ఎంటర్ 9 elements. ఓకే, సో 9 elements ఎంటర్ చేయాలి కాబట్టి ఒక మెసేజ్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి దీన్ని కంపైల్ చేసి రన్ కూడా చేద్దాం. చూడండి, ఏమో వచ్చింది మెసేజ్, ఎంటర్ 9 elements అన్నాడు. సో ఇప్పుడు 9 elements ఎంటర్ చేద్దాం. ఫస్ట్ 10, ఫర్ ఎగ్జాంపుల్ 20, 30, 40, 50, 60, 70, 80, 90. సో మీకు నచ్చిన వాల్యూస్ అయితే ఇచ్చేసేయండి. సో ఆ వాల్యూస్ పోయి మనకు 2 డైమెన్షన్ అరేలో స్టోర్ అయినాయి. వాటిని మనం డిస్ప్లే చేయాలన్నప్పుడు డిస్ప్లే కోసం కూడా మనం ఫర్ లూప్స్ రాసినాం కాబట్టి మనకు మెసేజ్ కూడా వచ్చేసింది. చూడండి, 2D array elements are, చూడండి 3 rows 3 columns ఆ విధంగా మనకు డిజైన్ చేసినాం. ఈ విధంగా మనం 2 డైమెన్షన్ అరేని సి లాంగ్వేజ్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించిన తీర్పాటు కూడా బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ మీరు చూడనట్లయితే సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్ ఉంటుంది, అదే ఒకసారి అయితే చూడండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు రిప్లై ఇస్తాను. అట్లనే వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.